పులాటలో పడి కంగారుగా బయటికి రాగానే ముందుగా మనకు స్వామివారి తీర్థాన్ని ఇస్తారు. దాన్ని ఏదో తీసుకోవాలి కదా అని తీసుకోకుండా రెండు చేతులతో కళ్ళకు అత్తుకొని భక్తితో తీసుకోండి. మీ అలసట మొత్తం అక్కడే గాల్లో కలిసిపోతుంది. లోపల రద్దీలో స్వామివారిని తరిమితీరా చూడలేకపోయామే, మన కోరికలను స్వామివారికి చెప్పలేకపోయామే అని మనసులో ఉంటుంది. దానికి ఒకే ఒక్క పరిష్కారం ఆనంద నిలయం పైన ఉండే విమాన వెంకటేశ్వర స్వామి. బయటకు రాగానే తల ఎత్తి స్వామివారిని చూసి దండం పెట్టుకోండి. సాక్షాత్తు లోపల ఉన్న మూల విరాట్ను చూసినంత పుణ్యం వస్తుంది. ఆ తరువాత హుండీలో మీకు తోచినంత సమర్పించండి. గుడి ప్రాంగణంలో ఒక్క 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి రూపాన్ని మీ మనసులో శాశ్వతంగా ముద్రించుకోండి. చివరిగా ఆ స్వామివారి ప్రసాదాన్ని చేతిలో పట్టుకోగానే అబ్బా, దర్శనం ఎంత బాగా జరిగిందో అని మీ మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. చూశారు, ఆ తృప్తికి ఎన్ని కోట్లు ఇచ్చినా సరిపో.